ఇక వరదల బీభత్సానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రెస్పాండ్ అయ్యారు. ఉత్తరాఖండ్ సీఎం ధామీకి ఫోన్ చేసి మాట్లాడారు. అవసరమైతే మరిన్ని బలగాలను రంగంలోకి దింపుతామంటూ కూడా అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ఇటు హరిద్వార్లో గంగా సహా అనేక ప్రధాన నదులన్నీ కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. సోమవారం రుద్రప్రయాగ్ జిల్లాలో కురిసినటువంటి వర్షానికి అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు కొండ చర్యలు విరిగిపడి రాళ్లు మట్టితో అక్కడ ఉన్నటువంటి షాపులన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతకుముందు రోజు ఆదివారం నాడు కూడా ఉద్ధమ్ సింగ్ నగర్లో జిల్లాలో చోటు చేసుకున్నటువంటి భారీ వర్షాలకు లేవ్డా దాని ఉపనదులు వాగులు ఉధృతంగా ప్రవహించాయి. దీంతో ఇటు రాంపూర్ నైనిటాల్ ప్రధాన రహదారి చక్కర్పూర్ లఖన్పూర్ పిస్టోర్ బర్హైని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ భారీ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది అంటూ భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. మంగళవారం కొండ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. అలాగే ఈ వారం మొత్తం కూడా పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చాలా సందర్భాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసే అవకాశం ఉందంటూ కూడా తెలియజేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలి అంటూ కూడా స్థానికులు సూచిస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఆర్మీ క్యాంప్ కొట్టుకుపోయింది. 11 మంది ఆర్మీ అధికారులు సైతం, ఆర్మీ సైనికులు సైతం కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు మన విజువల్స్లో చూడొచ్చు, భారీగా ఒక్కసారిగా కొండలపై నుంచి సాధారణంగా వచ్చేటువంటి వరద ప్రవాహంతో పోల్చుకుంటే కొండల మీద నుంచి, కొండల మధ్యలోంచి ప్రవహించేటువంటి వరదకు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కొండల పైనుంచి వచ్చేటువంటి వరదకు అక్కడ ఉండేటువంటి దుమ్ము, ధూళి, మట్టి, రాళ్ళు, చెట్లు ఇలా అన్ని తోడవడంతో అది బురదగా మారిపోయి చాలా గట్టిగా మారిపోయి కన్సిస్టెన్సీ పెరిగిపోయి ఉండడం వల్ల బలమైనటువంటి కట్టడాలు సైతం చాలా ఈజీగా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మొత్తం 2 ఊళ్ళు కొట్టుకుపోయాయి. అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇంకా అనేక మంది ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది అక్కడ కూలిపోయినటువంటి శిథిలాల కింద చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. కేంద్రం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంది. వెంటనే సహాయక చర్యలకు ఆదేశించింది. అవసరమైతే మరిన్ని సహాయక బృందాలను పంపిస్తామంటూ హామీ ఇచ్చింది. ఉత్తర భారతదేశంలో వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ విపత్తులపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఆర్టీవీతో మీ అభిప్రాయాలను పంచుకోండి. కుంభవృష్టితో ఉత్తరాఖండ్ అతలాకుతలమవుతోంది. ఖీర్ గంగా నది ఉప్పొంగడంతో ధరాలి గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. దాదాపుగా 100 హోటళ్లు, 150 ఇళ్లు నేలమట్టమయ్యాయి. జల ప్రవాహానికి వందల మంది స్థానికులు, పర్యాటకులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఆర్మీ బేస్ క్యాంప్ సైతం కొట్టుకుపోయింది. 11 మంది జవాన్లు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. మృతదేహాలను గుర్తించేందుకు రంగంలోకి జాగిలాలను దించినట్లుగా తెలుస్తోంది. మరోసారి ఉత్తరాఖండ్లో క్లౌడ్ బర్స్ట్ అయ్యే అవకాశం ఉందంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వారం అంతా కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఒక్కసారిగా జరిగినటువంటి ఈ క్లౌడ్ బర్స్ట్తో ఉత్తరాఖండ్ అంతా కూడా అతలాకుతలమైపోతుంది. అనుకోని విపత్తు సంభవించింది. ప్రకృతి విపత్తులతో ఉత్తర భారతదేశం అతలాకుతలమవుతోంది. మనం చూసాం, హిమాచల్ ప్రదేశ్లో వరుసగా జరిగినటువంటి క్లౌడ్ బర్స్ట్లు, భారీగా వచ్చినటువంటి వరదలతో ఎంత దారుణం, ఎంత భారీ నష్టం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు ఉత్తరాఖండ్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మొన్న నేపాల్ బోర్డర్లో వచ్చినటువంటి వరదలు మనం చూసాం. పైనుంచి చైనా నుంచి వచ్చినటువంటి వరదంతా కూడా బోర్డర్నంతా అతలాకుతలం చేసింది. ఇలా ఉత్తర భారతదేశం అంతా వర్షాలు, క్లౌడ్ బర్స్ట్లు, వరదలతో పూర్తిగా నష్టపోతున్నారు. వేల మంది ప్రజలు నష్టపోతున్నారు. కోట్లకు కోట్లు ఆస్తి నష్టం జరుగుతోంది. ప్రభుత్వాలు సైతం తక్షణం చర్యలు తీసుకుంటున్నప్పటికీ తగిన స్థాయిలో రికవరీ చేయలేకపోతున్నారు. ప్రజల్ని కాపాడలేకపోతున్నారు. ఆస్తుల్ని ధ్వంసం కాకుండా చూసుకోలేకపోతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ సైతం అంచనా వేయలేకపోతోంది ఈ పరిస్థితిని. భారీగా ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ జరగడంతో ఒక కాన్సన్ట్రేటెడ్ ఏరియాలో జరిగినటువంటి క్లౌడ్ బర్స్ట్ వల్ల
ఒక్కసారిగా వరద ప్రవాహం సైతం పెరుగుతోంది. మరోవైపు అదంతా కూడా కొండ ప్రాంతం అవడం, అటు హిమాచల్ ప్రదేశ్ అయినా సరే, ఇటు ఉత్తరాఖండ్ అయినా సరే, కొండ ప్రాంతాలు అవడం వల్ల కొండల మీద నుంచి వచ్చేటువంటి వరద నీరు, ఆ వరద నీరంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ఆ వరద నీటిలో అక్కడ ఉండేటువంటి మట్టి, కొండల మీద ఉండేటువంటి మట్టి, దుమ్ము, ధూళి, రాళ్ళు కలిసి ఒక బురద ప్రవాహంగా మారి భారీ డిస్ట్రక్షన్కు కారణమవుతోంది, భారీ నష్టానికి దారి తీస్తోంది. దారిలో అడ్డొచ్చినటువంటి ఇళ్ళు, కట్టడాలు ఏముంటే అవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకుపోతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూడొచ్చు. ఒక్కసారి మనం అక్కడ పరిస్థితిని చూస్తున్నాం. ప్రజలు ఎలా హాహాకారాలు చేస్తున్నారు, కాపాడాలి, కాపాడండి, కాపాడండి అంటూ ఎలా వేడుకుంటున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఏ క్షణంలో అయినా సరే ఏదైనా సహాయక చర్యలు మనకు అందుతాయా, ఎవరైనా వస్తారా దేవుళ్ళ మనల్ని కాపాడడానికి అంటూ ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒక్కసారిగా కొన్ని మీటర్ల ఎత్తులో పెరిగిపోతున్నటువంటి వరద నీటిని మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి నదులు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ మీద నుంచి ప్రవహిస్తున్నటువంటి ఈ వరద ఉధృతికి ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకుపోతున్నాయి. వందల మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. జవాన్లకు సంబంధించిన క్యాంపు సైతం కొట్టుకుపోయి జవాన్లు కూడా కనిపించకుండా గల్లంతయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కొండల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం అవ్వడం, కొండల మధ్యలో ఉండేటువంటి ఊళ్ళు అవ్వడం వల్ల ఆ కొండ చర్యల మీద నుంచి ప్రవహించేటువంటి భారీ వరద నీటితో ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకుపోతున్నాయి. మరోవైపు చాలా ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. పెద్ద పెద్ద రాళ్ళు కొండల పైనుంచి విరిగి దొర్లి పడుతున్నాయి. మనం చూడొచ్చు, ఇళ్ళు సైతం, పెద్ద పెద్ద భవనాలు సైతం మునిగిపోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి. ఒక్కసారిగా నదిలో ప్రవాహం కొన్ని మీటర్ల ఎత్తు పెరగడంతో ఎలా నదిని దాటాలో, ఎలా బయటికి రావాలో తెలియక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చాలామంది కూర్చున్నారు. అనేక మంది గల్లంతైనటువంటి పరిస్థితి. ఉత్తరకాశీ జిల్లాలో ముఖ్యంగా ఈ క్లౌడ్ బస్ట్ జరిగింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా కురిసినటువంటి వర్షంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో గ్రామమే పూర్తిగా భూస్థాపితమైంది. 50 మందికి పైగా గల్లంతయ్యారు. కీర్గంగా నది ఉప్పొంగి పక్కనే ఉన్నటువంటి గ్రామాలను కూడా ముంచెత్తినట్లుగా తెలుస్తుంది. అనేక ఇళ్ళు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇందుకు సంబంధించి మనం వీడియోలు చూస్తున్నాం. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి మనం చూస్తున్నాం. సామాన్య ప్రజలు అసలు ఆ పరిస్థితుల్ని తట్టుకొని మనగలరా? ఆ పరిస్థితుల్ని తట్టుకొని మనుగడ సాగించగలరా? అసలు మనం చూడొచ్చు, భారీగా వరద ప్రవహిస్తోంది. ఎక్కడ చూసినా వర్షం కురుస్తోంది. బయటకి వెహికల్స్ తీయలేకపోతున్నారు. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ కొట్టుకుపోతున్నాయి. పెద్ద పెద్ద వాహనాలు సైతం బయటకు రాలేని పరిస్థితి. రోడ్లు కొట్టుకుపోతున్నాయి, వంతెనలు తెగిపోతున్నాయి. అడవులు సైతం, కొండల నుంచి ప్రవహిస్తున్నటువంటి వరద ప్రవాహంతో అడవులు కూడా నాశనం అవుతున్నటువంటి పరిస్థితి. జవాన్ల క్యాంపు పూర్తిగా కొట్టుకుపోవడంతో చివరికి వాళ్ళ మృతదేహాలను గుర్తించడానికి అక్కడ జాగిలాలను, అంటే డాగ్స్ను బయట తీసుకురావాల్సి వచ్చింది. డాగ్ స్క్వాడ్ను తీసుకురావాల్సి వచ్చింది పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు ఎంతమంది కొట్టుకుపోయారో, ఎంతమంది గల్లంతయ్యారో, ఎన్ని ఇళ్ళు కొట్టుకుపోయాయో, ఎంత ఆస్తి నష్టం జరిగిందో చెప్పలేని పరిస్థితి. మరోవైపు ఏ క్షణంలో అయినా మరొకసారి క్లౌడ్ బస్ట్ జరగొచ్చు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒక రకంగా ప్రభుత్వాలకి, అక్కడ ఉన్నటువంటి అధికారులకు సైతం ఏం చేయాలో అంతుపట్టని పరిస్థితి కనిపిస్తోంది. మా ప్రతినిధి శిల్ప జాయిన్ అవుతున్నారు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? మరొకసారి క్లౌడ్ బస్ట్ జరగొచ్చంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గత కొన్ని రోజుల నుంచి ఉత్తర రాష్ట్రాలను ఒకవైపు భారీ వరదలు ముంచేస్తున్నాయి, అతలాకుతలం చేస్తున్నాయి. మరోసారి ఉత్తరాఖండ్లో ప్రకృతి విలయం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో మొత్తం కూడా ఆకస్మిక వరదలతో మొత్తం ఆ జిల్లా మొత్తం కూడా సంభవించినాయని చెప్పుకోవచ్చు. ఈ వరదల్లో ఇటు ఆర్మీ బేస్లు కావచ్చు, ఇటు గ్రామాలు, ఏకంగా గ్రామాలు మొత్తం కూడా భూస్థాపితమయ్యాయి. అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అక్కడ క్లౌడ్ బరస్ట్ వచ్చింది. క్లౌడ్ బరస్ట్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ వరదలు వచ్చి, ఆకస్మిక వరదలు వచ్చి దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంచనా కూడా వేయలేనంత విధిగా దాని ప్రభావం అనేది ఉంటుంది. ఒకవైపు ప్రభుత్వం ముందుగానే సిద్ధంగా ఉన్నప్పటికీ అనుకోని విధంగా ఒకవైపు అంతటి స్థాయిలో మొన్నటికి మొన్న హిమాచల్ ప్రదేశ్ లో వచ్చింది. దాని నుండి తేరుకోక ముందే మరోసారి అదే విధంగా అంతకు మించి ఇటు ఉత్తరాఖండ్ రావడంతో పెద్ద ఎత్తున ఇటు ఎక్కడికక్కడ కూడా మొత్తం జనజీవన అస్తవ్యస్తమైంది. చాలా బేస్ క్యాంపులు, ఆర్మీ బేస్ క్యాంపులు ఎవరైతే ఉంటారో మొత్తం కూడా కొట్టుకుపోయాయి. ఇంకోవైపు ఉత్తర కాశీలోని చాలా గ్రామాలు కూడా భూస్థాపితమయ్యాయి. అంటే అక్కడ వరద విలయం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా ఇల్లు కూడా కూలిపోయాయి. అందరూ కూడా శిథిలావస్థల కింద ఉన్నారు. వారిని రక్షించేందుకు ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగినప్పటికీ ఇంకోవైపు రానున్నటువంటి 3 నుండి 4 రోజులు కూడా హెవీ రెయిన్ మరోసారి క్లౌడ్ బరస్ట్ ఉండడంతో కొంచెం అంతరాయం ఏర్పడినప్పటికీ వాళ్ళు నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నారు. చాలా మంది దాదాపు ఇప్పటి వరకు 50 మంది గల్లంతైనట్లు ఒకవైపు అధికారికంగా సమాచారం అందుతుంది. కానీ శిథిలావస్థల కింద ఇంకెక్కువ మంది ఉండే అవకాశం ఉంది. ప్రాణ నష్టం, అదేవిధంగా ఆస్తి నష్టం పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే ఒకవైపు అక్కడ ఉన్నటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో డేటా మాత్రం బయటకు చెప్పటం లేదు. దాదాపు 2 గ్రామాల్లో 60 మంది పైగా కొట్టుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. దీంతో మొత్తం కూడా ఒకవైపు ఎవరైతే నది ప్రవాహం అనేది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది, చాలా భయాందోళనకరం. అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఎవరైతే ఉంటాయో నది ప్రవాహానికి దగ్గర వాళ్ళందరినీ కూడా వెకెట్ చేయాలని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ చాలా నష్టం వాటింది. మరోసారి కూడా క్లౌడ్ బరస్ట్ వచ్చే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా అందరినీ కూడా ప్రస్తుతం అయితే ఎక్కడున్నటువంటి కమ్యూనిటీ హాల్ కావచ్చు, సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు, వాళ్ళ పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో తలదాచుకోవాలి అంటూ కూడా ఎవరు కూడా బయటికి రావద్దు. అత్యవసరం ఉన్నా కూడా ఒకవైపు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏదైనా వైద్య సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటికి వచ్చే చేస్తామంటూ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పటికి ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. ప్రధానంగా